ఈ రోజుకి కూడా ప్రపంచ పర్యాటక రంగంలో భారతీయులే అందరికంటే వెనుకబడి ఉన్నారు. అదేదో ఖరీదైన ట్రిప్పులు అని కాదు, కనీసం తక్కువ ఖర్చుతో అయ్యే చోట్లకు కూడా వెళ్లరు. శ్రీలంక వెళ్లరు, కనీసం భూటాన్ కూడా వెళ్లరు. అసలు ఎందుకు వెళ్ళాలి? ఊరు వెనకాల చెరువు ఉంది కదా, ఒకసారి ములిగొస్తే చాలు, పర్యటన అయిపోయినట్లే. సూటిగా చెప్పండి కదా సోమరితనమని. పూర్వం హిమాలయాల నుంచి ఋషులు నడుచుకుంటూ నేరుగా దక్షిణ భారతం వరకు చేరుకునేవారు. కబీర్ సాహబ్ తన జీవితకాలమంతా ప్రయాణిస్తూనే గడిపారు. గురునానక్ గారు అరేబియా దేశాల వరకు వెళ్లారు. చైనా నుంచి యాత్రికులు జ్ఞానం కోసం బయలుదేరి టిబెట్ను దాటి హిమాలయాలను అధిగమించి మరి భారత్ వచ్చేవారు. ఇక్కడే 10 నుంచి 20 ఏళ్లు ఉండిపోయేవారు. ప్రయాణమే మనకెన్నో విషయాలు నేర్పిస్తుంది, కానీ మనం మాత్రం కదలము. ఒకే చోట పడుంటాం. పైగా ఆ విషయంలో గొప్పలు చెప్పుకుంటాం. నేను నా జీవితంలో సొంత ఊరు దాటి ఎక్కడికి వెళ్ళలేదు. విదేశాలకు వెళ్ళకపోయినా పర్వాలేదు, కనీసం మన భారత్ మొత్తాన్నైనా తిరిగి చూడండి.